హైదరాబాద్ లో కన్నుల పండుగ గణేష్ నిమజ్జనం జరుగుతోంది. వేలాది విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాయి. ట్యాంక్ బండ్కు వేలాది మంది తరలివచ్చారు. ఇసుకేస్తే రాలనంత జనంతో ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఐమాక్స్ రోడ్లు కిక్కిరిసిపోయాయి. ఆటపాటలతో ప్రజలు సందడి చేస్తున్నారు. గణనాథునికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. ట్యాంక్ బండ్కు వినాయకులు చేరుకుంటున్నారు. తెల్లవారుజామున వరకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. వివిధ రకాల గణనాథులను ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇక గణేష్ నిమజ్జనానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సరూర్ నగర్ నుంచి కొండలు అందుబాటులో ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ మార్గ్ నుంచి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే ఎంజీఎం మార్కెట్ నుంచి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా సరూర్ నగర్ వెళ్దాం. కొండల్, ప్రస్తుతం సరూర్ నగర్ లో గణేష్ నిమజ్జన కోలాహలం ఎలా ఉంది? మొత్తం ఈసారి ఎన్ని విగ్రహాలు కొలువు తీరాయి? ఎప్పటి వరకు గణేష్ నిమజ్జన కార్యక్రమం కొనసాగే అవకాశం కనిపిస్తోంది? ఇప్పటి వరకు అప్డేట్స్ ఏంటి అక్కడ? ఖచ్చితంగా గణేష్ నిమజ్జనం అంటేనే హైదరాబాద్లో ఒక అద్భుతమైన సన్నివేశాన్ని, అద్భుతమైన దృశ్యాన్ని మనం చూసే భాగ్యం కలుగుతుంది. లక్షలాది మందిగా భక్తులు వస్తారు. నిమజ్జనంలో వేలాది విగ్రహాలు నిమజ్జన కార్యక్రమం చేసుకుంటాయి. ప్రధానంగా ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్లో, అదేవిధంగా అంతే ప్రతిష్టాత్మకంగా సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్లో కూడా గణేష్ నిమజ్జనోత్సవం కార్యక్రమం జరుగుతుంటే మనం ప్రస్తుతం సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ దగ్గరను ఇక్కడ మొత్తం 8 క్రేన్లను, భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి కూడా నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. ఇక్కడ దాదాపు అంటే సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ దగ్గర సరూర్ నగర్ సరౌండింగ్లో ఉన్న ఏరియాస్ నుంచి, ముఖ్యంగా నాగోల్ నుంచి, ఇటు హయత్ నగర్ నుంచి, ఇటు ఓల్డ్ సిటీ సైదాబాద్ నుంచి ఉండే విగ్రహాలన్నింటిని కూడా ఇక్కడికి తరలిస్తారు. ఇక్కడే నిమజ్జన కార్యక్రమం అన్నది కొనసాగిస్తారు. ఇక్కడ ఈ నిమజ్జన కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు తండోపదండాలుగా వస్తారు. ప్రస్తుతం మనం సరూర్ చెరువు ట్యాంక్ బండ్ పైన మనం దృశ్యాన్ని చూడవచ్చు. జనంతో కిక్కిరిసిపోయిన సందర్భం మనం చూస్తున్నాం. ఎక్కడ గణేష్ బై బై గణేష అంటూ గణేశునికి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. పిల్ల పాపలతో, ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నుంచి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ పిల్లాయపల్లి. గణపతి బాగున్నాడా? గణపతి ఇక్కడ గణపతి పాట పాడతాను. సిద్ధి మా గణపతి, శివుని పుత్ర గణపతి, తండ్రిగా పూజలే గజముగమ గణపతి, వర ప్రజా గణపతి, ఓంకార ప్రమోన మూషిక వాహన, మమ్మేలే గణపతి, మమ్మేలే గణపతి, శుద్ధిగాయ మంగళమూర్తి, మంగళమూర్తి, విగ్రహాలు తొలగించు సర్వద్ది సాముడా. ఇది ఇక్కడికి వచ్చే వాళ్ళు పిల్లలు పాపలతో అందరూ కూడా ఈవినింగ్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి జనం వచ్చారు. ఇక్కడ ఈ లాస్ట్ చివరి పూజలు, గణనాథునికి చివరి పూజలు అందించిన తర్వాత నిమజ్జన కార్యక్రమం అన్నది పూర్తవుతుంది. దాదాపు ఇక్కడ 3 రోజుల నుంచే ఇక్కడ నిమజ్జన కార్యక్రమం అన్నది కొనసాగుతుంటాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అన్ని కూడా విగ్రహాలని ఇక్కడికి తరలిస్తారు. ప్రధానంగా హుస్సేన్ సాగర్ వైపు దాదాపు అంటే ఈరోజు లాస్ట్ డే దాదాపు 30,000కు పైగా గణేష్ విగ్రహాలకు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఇక్కడికి మనం చూడవచ్చు. మొత్తం ఎక్కడికక్కడ గణేష్ విగ్రహాలకు 9 రోజులు పూజలు చేసిన తర్వాత ఈ చివరి రోజైన ఈరోజు గణేష్ నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ చివరిగా బై బై గణేష్ అంటూ మనం చాలా అద్భుతంగా స్టీల్తో గణేషుని రూపాన్ని మనం చూస్తున్నాం. నిమజ్జన కార్యక్రమానికి ఆ గణేశుడు కూడా ఈ సరూర్ నగర్ ట్యాంక్ బండ్కు తీసుకొచ్చారు. మరికొద్దిసేపట్లో ఆ స్టీల్ గణేశుడు కూడా నిమజ్జన కార్యక్రమం అనేది కొనసాగబోతుంది. మొత్తం చూసుకుంటే ఇక్కడ భారీగా జనం తండోపతండాలుగా వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ఇక్కడ దాదాపు 1000కి పైగా విగ్రహాలు ఇక్కడ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాయి. మొత్తం ఈ 9 రోజుల్లో కలుపుకుంటే దాదాపు 3 నుంచి 4,000 విగ్రహాలను ఇక్కడ నిమజ్జన కార్యక్రమం ఉంటుందని చెప్తున్నారు. మొత్తం 8 క్రేన్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా వచ్చే భక్తులకు మొత్తం ఫ్యామిలీస్తో ఇక్కడికి వస్తుంటారు కాబట్టి, చిన్న పిల్లలతో వస్తుంటారు కాబట్టి వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఝాన్సీ, అంటే కొండలు మీరు చెప్పినట్టుగా రోడ్లన్నీ కూడా మనకి కిక్కిరిసిపై కనిపిస్తున్నాయి. చిన్న పిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. అయితే వాళ్ళ భద్రతా దృష్ట్యా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేశారా? అన్ని సవ్యంగానే కొనసాగుతున్నాయా అక్కడ? ఎగ్జాక్ట్లీ పూర్తి భద్రత అయితే చాలా
కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా మనం మొత్తం హైదరాబాద్లో జరుగుతున్న నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలిస్తే ఎక్కడ కూడా ఏ చిన్న సంఘటన కూడా చోటు చేసుకొని పరిస్థితిని మనం గమనించాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో భద్రతను ఏర్పాటు చేశారు. పోలీస్ బందోబస్తు మధ్య పూర్తి నిఘా నీడలో ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అన్ని కూడల్లో కూడా వెబ్ కెమెరాలతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా ప్రభుత్వం అదేవిధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ కొండల్. వినాయక సాగరానికి ఇచ్చేస్తున్నటువంటి గణేష్ మండపాలను స్వాగతం తెలియజేస్తుంటూ అటు ట్యాంక్ బండ్ కు కూడా వినాయకులు భారీగా చేరుకుంటున్నాయి. తెల్లవారుజామున వరకు కూడా ఈ కోలాహలం ఇలాగే కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. రకరకాల గణనాథులను చూసేందుకు ప్రజలు ఆసక్తిగా తరలి వస్తున్నారు. గణనాథులకు లైటింగ్ అరేంజ్ చేసి అలంకరించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్టీఆర్ మార్గ్ నుంచి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రాముడు, గణేష్ నిమజ్జన కార్యక్రమం కోలాహలంగా కొనసాగుతోంది. ప్రజలంతా కూడా తరలి వచ్చి ఆసక్తిగా తిలకిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఎస్ సంధ్య, ఇక్కడ కోలాహలం అయితే కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా ఇదే విధమైన మీరు ఎప్పటి నుంచి ఇప్పుడు ఇంత టైం అయినా చీకటైనా కూడా చాలా మంది ఇప్పుడిప్పుడే గణనాథులన్నీ కూడా ఇప్పుడు చూడొచ్చు. ఇది ప్రధానమైనటువంటి నిమజ్జన కేంద్రం. ఈ నిమజ్జన కేంద్రానికి భారీగా గణనాథులు తరలి వచ్చినటువంటి ఆ పరిస్థితిని మనం చూడొచ్చు. కానీ ఏదైనా అంటే ఉన్నప్పటికీ మళ్ళీ ఇప్పుడు వాహనాలన్నింటినీ కూడా ఇక్కడికి వదలడం జరిగింది. దాంతో తీవ్రమైనటువంటి రద్దీ ఇక్కడ చూడొచ్చు. వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ అంతా కూడా తమ ఇష్టాన్ని గణనాథులను చివరిసారిగా చూసేందుకోసం నిమజ్జనానికి ఉంది. దాదాపు 9-11 గంటల పాటు పూజ చేసినటువంటి వీళ్ళంతా కూడా ఇక్కడికి తరలిచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు ఇక్కడే ఉదయం నుంచి ఉండేటువంటి సునీల్ జరిగింది, మన యాంకర్ సునీల్ ఉన్నారు. జరుగుతుంది ఉదయం నుంచి కదా, ఎట్లా ఉంది? ఖైరతాబాద్ గణేశుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక లెక్క అయింది. ఇప్పుడు ఈవినింగ్ సన్సెట్ అయిన తర్వాత ఇక్కడ ఇంకొక లెవెల్లో మీరు చెప్పండి. ఎందుకంటే ఈ వినాయకులు ఎప్పుడు క్రమంగా మీరు చూశారు, మీరు వచ్చినప్పుడు కూడా చాలా డల్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మాత్రం వరుసగా వినాయకుల విగ్రహాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది సంధ్య అండ్ ఝాన్సీ. అండ్ ఇంకా క్లియర్ గా చెప్పాలంటే విగ్రహాలతో పాటు క్రౌడ్ కూడా, భక్తజనం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి, అంతకంతకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. అండ్ ఎవ్వరు కూడా చిన్న ఒక మినీ ఇండియాగా మనం చెప్పుకోవచ్చు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అలాగే అస్సాం నుంచి గుజరాత్ వరకు ప్రతి స్టేట్ నుంచి కూడా ఇక్కడికి రిప్రజెంటేషన్ ఉంది. ఇక్కడ ప్రతి స్టేట్ నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు. నాదుడిని గంగమ్మ చెంతకు చేర్చడం తమ కళ్ళారా వీక్షించాలి ప్రత్యక్షంగా అని చెప్పి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది రాముడు. అండ్ ఇట్ ఈస్ వెరీ చూస్తే పిల్ల పాపలతో కుటుంబ సమేతంగా ఏ విధంగా వచ్చారో చూడొచ్చు. ఒకసారి వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం. అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము రాజ్భవన్ నుండి వస్తున్నామండి. ఇక్కడ మాది ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. మాకు చాలా సంతోషంగా తీసుకొచ్చి అంటే ఇంకా పిల్లలతో ఎప్పుడు వస్తాం. చాలా చాలా మీరే కాదు, రాజ్భవన్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా మాకు ఎవ్రీ ఇయర్ చూస్తాం కదా, మేము ఎప్పుడు వస్తాం ప్రతిసారి. ఇంకా చాలా ఎంజాయ్ చేస్తాం మేము. ఇక్కడికి వచ్చి నైట్ అంతా ఇక్కడే ఉంటాం. ఇంకా చాలాసేపు ఉండి వెళ్ళిపోతాం. ఇంకా పాప ఏమ్మా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుందా? ఇంకా వినాయకుడిని మరి నువ్వు బుడ్డి వినాయకుడిని లేదా? బుడ్డి వినాయకుడిని తీసుకురాలే? డాన్స్ చేస్తావు మా కోసం? చెయ్యి మరి 2 స్టెప్స్ చెయ్యి 2 స్టెప్స్ చెయ్యి. రైట్, చూసావు రాముడు. సో పిల్లలు కూడా ఎంత ఆనందంగా డాన్స్ కూడా చేస్తానని చెప్పి ఇక్కడ కనుక సాంగ్స్ ఉంటే పాప కూడా డాన్స్ చేసేటువంటి పరిస్థితి కనబడుతోంది. అండ్ ఇది హిందుత్వం, అంటే హిందూ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా కులమతాలతో సంబంధం లేదు. అండ్ చాలా మంది లాల్చీలు వేసుకుని, చాలా మంది ఇతర మతస్థులు కూడా ఇక్కడికి వచ్చారు రాముడు. ఉదయం నుంచి నేను చూస్తున్నాను కదా, వాళ్ళు కూడా చాలా ఆనందంగా
ఆనందంగా ఈ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తూ కళ్ళతో చూస్తూ ఆనందపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడండి సునీల్, మనం చూస్తే ఒకసారి పెద్ద మొత్తంలో ఇక్కడికి వచ్చారు పబ్లిక్ అంతా కూడా. ఈ పరిస్థితిని చూస్తుంటే ఇంకా 10-11 గంటల వరకు కూడా పరిస్థితి ఈ విధంగానే ఉండేటువంటి అవకాశం ఉంది. రోడ్లన్నీ కూడా రద్దీగా నిండిపోయినాయి. ఒకవైపు మెట్రో, అదే విధంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు ప్రత్యేకంగా ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనం అంటే హుస్సేన్ సాగర్ కు భారీగా తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ గణనాథుల నిమజ్జనం కొనసాగేటువంటి అవకాశం ఉంది. సంధ్య, రైట్, థ్యాంక్ యూ రాముడు. నెమ్మదిగా ముందుకు సాగవలసిందిగా కోరుతున్నాం సోదరుల ద్వారా. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంజే మార్కెట్ నుంచి మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, ఇవాళ ఎక్కడ చూసినా గణేష్ నిమజ్జన కోలాహలమే మనకు కనిపిస్తోంది. రాత్రైనా సరే ఆ కోలాహలం ఏ మాత్రం తగ్గట్లేదు. కుల మతానికి అతీతంగా ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మొత్తం ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తవడానికి ఎంత టైం పట్టే అవకాశం కనిపిస్తోంది? ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? ఈరోజు అసలు నిమజ్జనం పూర్తయ్యడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. రేపు ఉదయం వరకు కూడా ఈ నిమజ్జనం అనేది కొనసాగే విధంగా అయితే గణనాథులు అయితే ఇక్కడికి వస్తున్నారు. మనం చూసుకోవచ్చు ఎంజే మార్కెట్లో కీలకమైనటువంటి ప్లేస్ ఇది. ఇటు సెంట్రల్ జోను, అదేవిధంగా వెస్ట్ జోను, అదేవిధంగా సౌత్ వెస్ట్ జోన్, 3 జోన్ల నుండి కూడా ఈ ఎంజే మార్కెట్కి గణపతులు వస్తుంటే మనం మెయిన్ ప్రొసెషన్ తీసుకుంటే బాలాపూర్లో మొదలైనటువంటి ప్రొసెషన్ వచ్చేసి చార్మినారు, అదేవిధంగా ఓల్డ్ సిటీ మీదుగా కూడా ఈ మెయిన్ ప్రొసెషన్ అనేది వస్తుంది. అదేవిధంగా ఇటు మనం చూడడానికి రైట్ సైడ్ నుండి వచ్చేది ఏదైతే గోషా మహల్, బేగం బజార్ ఇటు సైడ్ నుండి ఈ సెకండ్ పొజిషన్ వస్తుంది. అదేవిధంగా ఇటు మలక్పేట నుండి, అదేవిధంగా దిల్సుఖ్ నగర్, రామంతపూర్, అదేవిధంగా చే నెంబర్ నుండి కూడా ఇంకొక ప్రొసెషన్ వస్తుంది. ఈ 3 ప్రొసెషన్స్ అన్ని కలిసి ఎంజే మార్కెట్ మీదుగా అబిడ్స్, అదేవిధంగా ఏదైతే లిబర్టీ ఉందో లిబర్టీ మీదకి వెళ్ళి మళ్ళీ డివైడ్ అయ్యి ఇటు అంబేద్కర్ స్టాచ్యూ, ఏదైతే ట్యాంక్ బండ్, అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూకు లెఫ్ట్ సైడ్లో తీసుకున్నట్లయితే ఎన్టీఆర్ మార్కెట్లోకి వెళ్ళి సాగర్ తీరానికి చేరుకుంటాయి. మనం ఇక్కడ ప్రధానమైనటువంటి ఏరియా కావడంతో భారీ స్థాయిలో వినాయకులు అయితే ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏ ఒక్కరు కూడా ఎవరు కూడా ఒకరికొకరు మించిగా వినాయకుని సంబంధించి డెకరేషన్ తీసుకొచ్చారు. కొంతమంది పూలతో చేస్తే, కొంతమంది పళ్ళతో కూడా డెకరేషన్ చేయడం జరిగింది. లైట్లలో కూడా విభిన్నమైనటువంటి లైట్లను వాళ్ళు వాడుతూ తమ గణనాథుని అందంగా అలంకరించి 11 రోజుల పాటు పూజలు చేసినటువంటి గణనాథుని అందంగా అలంకరించి సాగర్ తీరం వైపు తీసుకువెళ్తున్నారు. అయితే ఈ ప్రొసెషన్ చూసేందుకు వేల మంది ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. వందల మంది తమ గణనాథులను తీసుకొస్తుంటే దానికి ఒక 100 రెట్లు పైగా జనాలు ఈ వినాయకులకు సంబంధించినటువంటి శోభయాత్రను చూడడానికి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే మనం రెగ్యులర్గా స్టూడియోలో ఉంటాడు బలరాం, మీ కొలీగ్ బలరాం, మనందరి కొలీగ్. అతను రెగ్యులర్గా స్టూడియో నుండి లైవ్లు ఇస్తుంటాడు. ఈరోజు మొదటిసారి ఈ వినాయక నిమజ్జన కార్యక్రమానికి రావడం జరిగింది. ఆయన ఎలా చూస్తున్నారు అనేది ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎట్లా అనిపిస్తుంది మీకు? అజయ్, ఉదయం నుండి కూడా రహదారులు ఎక్కడ కనిపించట్లేదు, భక్తజన సముద్రమే కనిపిస్తోంది. రహదారులు మొత్తం కూడా భక్తులతో నిండిపోయి కిక్కిరిసిపోయిన వాతావరణం చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచి కూడా ఇంత పెద్ద క్రౌడ్ ఉంటుందని ముందుగానే ఊహించి దాని తగ్గట్టుగా ఏర్పాట్లు పోలీసులు ప్రభుత్వం చేసింది. వస్తున్న వెహికల్స్ వచ్చినట్టుగానే వెళ్తున్నా, ఎక్కడ కూడా బ్లాక్ అవుతున్న సందర్భం అయితే అక్కడ కనిపించట్లేదు. లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తుంటే వారందరికీ కూడా స్వచ్ఛందంగా భక్తులు మంచినీళ్ళు సప్లై చేయడం కావచ్చు, వారందరికీ టిఫిన్లు భోజనాలు అందించడం కావచ్చు, ఒక సేవా కార్యక్రమాలు అంటే ఇక్కడ భక్తితో పాటు సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు ఇంతమంది భక్తులు వస్తున్నారు, వెళ్తున్నారు. మరోవైపు వారు ఆనందంతో పూలు చల్లుతున్నారు, పేపర్లు చల్లుతున్నారు. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు శానిటేషన్ సిబ్బంది వెంటనే క్లియర్ చేస్తూ ఉన్నారు. ఇంతమంది భక్తులు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సజావుగా ప్రతి వెహికల్ ముందుకు వెళ్తుందంటే కూడా పోలీసులు చాలా పకడ్బందీ ప్లాన్తో ఎక్కడ ఒక్క నిమిషం కూడా వెహికల్ ఆగని విధంగానే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరోవైపు మనం చూస్తూ ఉన్నాం, రకరకాల ఆకారాలతో రూపాలతో గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. రకరకాల రూపాల్లోనే ఒక మెసేజ్ కూడా పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా మహిళల మీద జరుగుతున్న ఏవైతే అత్యాచార ఘటనలు ఉన్నాయో వాటికి చలించిన కొంతమంది భక్తులు ఒక మెసేజ్ ఓరియంటెడ్గా అంటే రేప్స్ని కంట్రోల్ చేయాలి, వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా కొవ్వొత్తులతో క్యాండిల్ ర్యాలీ చేపట్టిన
దృశ్యాలు కూడా ఇందాక మనం చూసాం. ఎంతమంది భక్తులు ఎటువంటి అలుపు సలుపు లేకుండా తమ గణేశుడి ముందు నృత్యాలు చేస్తూ ఎంతో ఆనందంగా వెళ్ళి రావయ్యా గణపయ్య మళ్ళీ రావయ్య అంటూ కూడా కోలాటాలు చేస్తూ 3 మార్క్ స్టెప్పులు వేస్తూ కూడా చాలా ఉత్సాహమైన వాతావరణం అయితే ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనం చూడవచ్చు ఒక విభిన్న ఆకృతులతోటి విభిన్నమైనటువంటి మెసేజ్లను కొంతమంది జాతీయ పతాకాలు చేతబూని ప్రొసెషన్లో పాల్గొంటుంటే కొంతమంది కాషాయ జెండాలు చేతబూని వస్తున్నారు. కొంతమంది మెసేజ్ ఓరియంటెడ్ ఇంతకు రేపులను చేయొద్దు అని వస్తున్నారు. ఇంకా ఎలాంటి అంశాలను మీరు ఇక్కడ గుర్తిస్తున్నారు? వందల మంది వేల మంది ఇక్కడ ఇసుకపోస్తే రానంత మంది పబ్లిక్ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళందరినీ చూస్తుంటే ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ ఉత్సాహం ముఖ్యంగా ఉత్సాహాన్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? నిజంగా పండుగ వాతావరణం అని ఆ పదం ఎక్కువగా వాడుతూ ఉంటాం. నిజంగా ఇక్కడ చూస్తే ఇది పండుగ అంటే ఇదే కదా అనేది అనిపిస్తుంది. నిజంగా గణేష్ నవరాత్రులు అన్నీ కూడా ఒక ఎత్తు అయితే గణేషుడి నిమజ్జన శోభాయాత్ర మరో ఎత్తనే చెప్పచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా శోభాయాత్రను చూసేందుకు తిలకించేందుకు వేలల్లో సంఖ్యలో వస్తున్నారు. తమ చిన్న చిన్న పిల్లల్ని భుజాల మీద ఎత్తుకుంటూ కూడా వారికి శోభాయాత్ర చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు సాధారణ భక్తులే కాదు విఐపీల తాకిడి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు హర్యానా గవర్నర్ కావచ్చు, మరోవైపు ఎమ్మెల్యే రాజాసింగ్ కావచ్చు, అలాగే ఈటల రాజేందర్ కావచ్చు, ఇటువంటి విఐపీలు కూడా ఎంజే మార్కెట్ పరిసర ప్రాంతాలకు వచ్చి ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నాం సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మరోవైపు చూస్తున్నాం బాలరాముడిని తలపించే విధంగా బాలరాముని విగ్రహంతో కూడిన వినాయకుడిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అది గంగమ్మ ఒడికి తరలి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, ప్రతి ట్రక్ మీద కూడా చాలా ఉత్సాహంగా కోలాహలంగా భక్తులు వెళుతూ ఉన్నారు. వీరంతా కూడా ప్రతి ట్రక్కు సంబంధించి తమ గణేశుడితో వెళుతూ వారందరూ కూడా ఒకే రకమైనటువంటి వస్త్రధారణతో ఇక్కడ నుంచి వెళుతున్న దృశ్యాన్ని చాలా ఆకట్టుకుంటున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున డీజే మోతలు సౌండ్లు ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా తమ తమ సెల్ ఫోన్లలో ప్రతి వినాయకుడి రూపాన్ని కూడా బంధించే ప్రయత్నాలు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఎటువంటి అలుపు సరుపు లేకుండా ఆటలు పాటలు చిందులతో ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో తమ గణేశుని 9 రోజుల పాటు కొలిచారు. ఆఖరి రోజు ఆఖరి ఘట్టానికి చేరుకుంది. నిమజ్జన శోభాయాత్ర కూడా అంతకు మించి రెట్టింపు ఉత్సాహంతో గంగమ్మ ఒడికి తీసుకువెళ్తున్న దృశ్యాలు అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. జన సముద్రమే ఇక్కడ కనిపిస్తోంది, రహదారులు కనిపించట్లేదు. ఎక్కడ చూసినా కనుచూపు మేర ప్రజలు భక్తులే కనిపిస్తున్నారు. ఒకవైపు వివిధ రూపాల్లో ఆకట్టుకుంటూ గణేశుని విగ్రహాలు ఒక్కొక్కటిగా తరలి వస్తూ ఉన్నాయి. ఒకదాని వెంట ఒకటి ఒక రూపాన్ని మించి మరొక రూపం ఎంతో ఆకట్టుకునే విధంగా భక్తుల్ని ఆశీర్వదిస్తూ కూడా గణనాథులు ముందుకు వెళుతూ ఉన్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. నిజంగా ఎంజే మార్కెట్ కూడలి అనేది చాలా కీలకమైన కూడలి. ఎందుకంటే ఒకవైపు మలక్పేట దిల్షుక్ నగర్ నుంచి వస్తున్న వెహికల్స్, మరోవైపు నాంపల్లి నుంచి గోషామహల్ నుంచి మెహదీపట్నానికి సంబంధించి ఆ లోపల నుంచి వచ్చే వెహికల్స్ అన్ని మరోవైపు నుండి వస్తుంటాయి. ఇంకో వైపు నుండి చార్మినార్, ఓల్డ్ సిటీ ఈ పరిసర ప్రాంతాలు అఫ్జల్గంజ్ ఇటు నుంచి కూడా వస్తూ ఉన్నాయి. అన్ని వెహికల్స్ కూడా ఇక్కడికి ఒక దగ్గరకు చేరుకుని ఇవన్నీ కూడా మళ్ళీ ఒక వరుస క్రమంలో వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఇదొక కూడలైనప్పటికీ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సమస్యలు లేకుండా చక్కగా చాలా స్పీడ్గా అయితే వెళుతోంది. ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే టార్గెట్ పెట్టుకుందో ఆ టార్గెట్ రీచ్ అయ్యే విధంగానే ఇక్కడ నిమజ్జనోత్సవాలు శోభాయాత్ర కొనసాగుతోంది. ప్రతిపక్ష పార్టీలు సైతం మెచ్చుకునేలా ప్రభుత్వం ఈసారి ఏర్పాట్లు చేసిందంటే దానికి అశక్తి లేదు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే రాజాసింగ్ ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని తిడుతూ ఉంటాడు, పోలీసులను ఏదో ఒకటి తిడుతూ ఉంటాడు. కానీ ఆయనే సైతం ప్రభుత్వాన్ని పోలీసులను మెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆల్కహాల్ తాగి బండ్ల మీద వెళ్ళొద్దంటారో వాళ్ళందరినీ కూడా పట్టుకుంటున్నామంటే పోలీసులు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆకతాయిల ఆట కట్టించేందుకు ప్రత్యేకంగా సీ టీంలను కూడా ఏర్పాటు చేసి ఇప్పటికే 245 మందిని నిన్నటి వరకే పట్టుకున్నట్టుగా సిపి ప్రకటన చేయడం జరిగింది. దీనిపైన ఆయన ఆనందం వ్యక్తం స్వాగతం వ్యక్తం చేస్తూ డీజీపీని సిపిని కూడా అభినందిస్తూ ఎవరైతే ఇక్కడ పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తున్నారో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసేందుకు వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది కాకుండా ముఖ్యంగా మహిళలకు చిన్నపిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆకతాయిల బెడద అనేది తప్పించే విధంగా కూడా
షీటీంలను ఏర్పాటు చేసి ఆక్తాయిలు చేస్తున్నటువంటి వాటిని ఎవిడెన్స్లుగా వీడియోలు చిత్రీకరించి కూడా వాళ్ళని పట్టుకుంటూ అరెస్ట్ చేస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని కూడా బీజేపీ ఎమ్మెల్యే గోషమాల్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అభినందించినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అదేవిధంగా ఎప్పుడు ప్రతిసారి మనం చూడవచ్చు గణేష్ ఉత్సవ సమితి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రభుత్వాన్ని సరిగా ఏర్పాట్లు చేయలేదు, ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ పదే విమర్శలు చేస్తుంటారు. వాళ్ళు కూడా ఈసారి స్వాగతించి ప్రభుత్వం ఏర్పాట్లు బాగా చేసింది, పబ్లిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేసింది అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇటీవల హైకోర్టులో ఒక ఇష్యూ రైజ్ అయింది. హైకోర్టులో హుస్సేన్ సాగర్లో వినాయకుల నిమజ్జనం చేయొద్దు అన్న ఒక టాక్ వచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని ప్రభుత్వం కూడా సమర్థవంతంగా హైకోర్టులో వాదనలు వినిపించి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం పట్ల కూడా ఇటు గణేష్ ఉత్సవ సమితి అదేవిధంగా బీజేపీ నేతలు కూడా స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వాన్ని మెచ్చుకునే విధంగా ఏర్పాట్లు చేసేయడంలో కొంత ఆసక్తి అయితే లేదు. మనం చూడవచ్చు, ఇంతకుముందు రాజసింగ్తో మాట్లాడుతున్న టైంలో ఆయన కూడా ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్లను స్వాగతించడం జరిగింది. ఇక్కడ మీకు చూస్తుంటే ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది, ఆ ఏర్పాట్లను వినియోగించుకున్నట్టు పబ్లిక్ అంతా ఫుల్ ఫెసిలిటీస్ ఉన్నాయని భావిస్తున్నారా? ఖచ్చితంగా ఇక్కడ వేల సంఖ్యలో గణనాథులు వస్తుంటే వారితో పాటు అంతకు మించిన భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు పకడ్బందీగా లేకపోతే ఒక్కొక్క వాహనం ముందుకు వెళ్ళడం అంత సాధ్యమయ్యే పని అయితే కాదు. ఖచ్చితంగా మనం చూస్తే చెప్పొచ్చు, ఉదయం నుండి కూడా ఖైరతాబాద్ మహాగణపతి అనుకున్న టైంకి నిమజ్జనం అవడం జరిగింది. అలాగే బాలాపూర్ గణేశుడు కూడా అనుకున్న సమయానికంటే కూడా ఊహించిన సమయానికంటే కూడా ముందుగానే నిమజ్జనం అయింది. అంటే ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే తన టార్గెట్ ఏదైతే ఫిక్స్ చేసుకుందో దాన్ని ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అయిందని ఈ రెండింటి బట్టి మనం ఉదాహరణగా చెప్పొచ్చు. మరోవైపు కొన్ని వేల విగ్రహాలు ఇందాక మీరు చెప్పినట్టు ఈ మార్గంలో 30 నుంచి 40 వేల వరకు కూడా విగ్రహాలు వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడా కూడా ఒక్క నిమిషం కూడా ఒక విగ్రహం ఆగిందే, ఒక లారీ ట్రక్ ఆగింది అన్న సందర్భం అయితే ఎక్కడా లేదు. వచ్చిన వెహికల్ వచ్చినట్టుగా చాలా సజావుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్తున్నాయంటే ఖచ్చితంగా ఇక్కడ పోలీసు ఇతర అన్ని వ్యవస్థల సమన్వయం అయితే చాలా ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా అనుకున్నట్టుగానే ప్లాన్ ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పొచ్చు. ఇక్కడ మహిళలు, చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నా ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి భయం లేకుండా, ఆగతాయిలు ఏమైనా చేస్తారేమో అన్న బెడద కూడా లేకుండా చాలా ధైర్యంగా కుటుంబ సభ్యులతో, చిన్నపిల్లలతో కలిసి ప్రతి వినాయకుని రూపాన్ని చూస్తూ భక్తితో, తన్మయత్వంతో ఆనందంగా ఇక్కడ గడుపుతున్న సిచ్యువేషన్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎటువంటి ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయనేది. మరోవైపు కనిపిస్తూ ఉంటారు. కను చూపు మేర వరకు మనం చూపించగలుగుతున్నాం, కానీ చూపించలేని ఇతర రహదారులు ఎన్నో ఉన్నాయి. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా గణేశుని నిమజ్జన శోభాయాత్ర సాగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం పెద్ద పెద్ద డీజే చప్పుళ్ళు, చిన్నపిల్లల ఆటపాటలు, నృత్యాలు అన్నీ కూడా ఇక్కడ చాలా కోలాహల వాతావరణం. మరోవైపు అంబులెన్స్ వెళ్తుంది. అంబులెన్స్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు సజావుగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బాణసంచా వెలుగు జిలుగులతో ఇక్కడ చాలా ఆకట్టుకుంటుంది. మరోవైపు చాలా ఉత్సాహంగా పేపర్లు వెదజల్లుతున్నారు, పూలు వెదజల్లుతున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి మీద కూడా అవన్నీ వెదజల్లుతూ దేవుడి మీద వేస్తూ ఒక కోలాహల పండుగ వాతావరణం అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఎక్కడా కూడా ఒక అలసట అయితే ఎవరిలో కనిపించట్లేదు. చాలా సజావుగా వెళుతుంది. రకరకాలైనటువంటి వాహనాలు, అంటే చిన్న చిన్న 2 వీలర్ మీద కూడా తమ ఇంట్లో పూజ చేసుకున్న గణేశుడిని భక్తులు తమ కుటుంబ సభ్యులతో తీసుకువెళ్తున్న దృశ్యాల నుంచి ఆటోల్లో కావచ్చు, ట్రక్కుల్లో కావచ్చు అక్కడకు తరలిస్తున్న